Hi children, good morning to the third class students. Open your textbook page number 65. 65 పేజ్లో ఎస్టర్డే మీకు లాంగ్ డివిజన్ మెథడ్ ఒక 4 సమ్స్ హోంవర్క్ ఇచ్చాను కదన్నా, సిడిఈఎఫ్ సమ్స్. ఆ 4 సమ్స్ ఆన్సర్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి. సి సమ్ వచ్చేసి 583 డివైడెడ్ బై 8. సో 583 ఇక్కడ వేసుకుంటాము, 8తో డివైడ్ చేస్తాము. సో ఫస్ట్ నెంబర్ 8 కంటే స్మాల్ నెంబర్ 5. సో నెక్స్ట్ నెంబర్ కూడా తీసుకుంటే 58 అవుతుంది. 8 7s are 56, 8 8s are 64 ఎక్కువైపోతుంది కాబట్టి వాటి దాని దగ్గరగా ఉన్నది 8 7s are 56. సో కోషియంట్లో 7 వేసుకుంటాము, ఇక్కడ 56 వేసుకుంటాము. 58లో నుంచి 56 మైనస్ చేస్తే 2. నెక్స్ట్ నెంబర్ 3 ఇక్కడ క్యారీ చేసుకుంటే 23 అవుతుంది. 8 2s are 16, 8 3s are 24 ఎక్కువైపోతుంది 23 కంటే. సో 8 2s are 16 తీసుకుంటాము. సో ఇక్కడ 2 ఇక్కడ 16. 23 నుంచి 16 మైనస్ చేస్తే 7. సో రిమైండర్ 7. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు 583, డివైజర్ ఈజ్ ఈక్వల్ టు 8, కోషియంట్ ఈజ్ ఈక్వల్ టు 72, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ చెక్ ఫార్ములా ఏంటన్నా, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. మీరు ఆల్రెడీ వేస్తుంటారని చెప్పి నేను వేయలేదు. సో చూడండి, డివైజర్ ఎంతన్నా 8 ఇంటూ కోషియంట్ చేయాలి, 8 ఇంటూ 72 ప్లస్ రిమైండర్ ప్లస్ 7 యాడ్ చేయాలి. 72 ఇంటూ 8 చేస్తే 8 2s are 16. సో 6 ఇక్కడ వేసుకుంటాము, ఇంక 1 ఉంటుంది. 8 7s are 56, 56 ప్లస్ 1 57. సో 576 వచ్చింది. 576 ప్లస్ 7, 576కి 7 యాడ్ చేస్తే 583. దిస్ ఈజ్ డివిడెండ్. ఇది సి సమ్. నెక్స్ట్ డి 382 డివైడెడ్ బై 4. సో 382 ఇక్కడ వేసుకుంటాము, 4తో డివైడ్ చేయాలి. 4 కంటే ఫస్ట్ నెంబర్ స్మాల్ నెంబర్ కాబట్టి నెక్స్ట్ నెంబర్ తీసుకుంటే 38. 4 9s are 36 దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ 9 వేసుకుంటాము, ఇక్కడ 36. 38లో నుంచి 36 మైనస్ చేస్తే 2. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ 2 క్యారీ చేసుకుంటే 22. 4 5s are 20 దగ్గరగా ఉంది. సో ఇక్కడ 5 వేసుకుంటాము, ఇక్కడ 20. 22 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 2. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు 382, డివైజర్ ఈజ్ ఈక్వల్ టు 4, కోషియంట్ ఈజ్ ఈక్వల్ టు 95, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ చెక్ చేసుకుంటే డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ చేయాలి. సో డివైజర్ అంతా 4, కోషియంట్ 95, 4 ఇంటూ 95 ప్లస్ రిమైండర్ 2. 95 ఇంటూ 4 చేస్తే 4 5s are 20. సో 0 ఇక్కడ వేసుకుంటాం, ఇక్కడ 2 ఉంటుంది. 4 9s are 36, 36 ప్లస్ 2 38, 380. సో 380 ప్లస్ 2 రిమైండర్ యాడ్ చేస్తే 382. దిస్ ఈజ్ డివిడెండ్. ఇది డి సమ్కి ఆన్సర్ నాన్న. నెక్స్ట్ ఈ సమ్ 992 డివైడెడ్ బై 6. 992ని 6తో డివైడ్ చేయాలి. సో ఫస్ట్ నెంబర్ 9, 6 1 6 దగ్గరికి ఉంటుంది. సో 1 ఇక్కడ వేసుకుంటాము, 6. 9 మైనస్ 6 3. నెక్స్ట్ నెంబర్ క్యారీ చేసుకుంటే 9, 39. 6 6s are 36, 6 7s are 42 ఎక్కువైపోతుంది. సో 6 6s are 36. ఇక్కడ 6 వేసుకుంటాము, ఇక్కడ 36. 39 నుండి 36 మైనస్ చేస్తే 3. నెక్స్ట్ నెంబర్ 2 32. 6 5s are 30 దగ్గరికి కొనుక్కోండి. సో ఇక్కడ 5 వేసుకుంటాము, ఇక్కడ 30. 32 మైనస్ 30 చేస్తే 2. సో డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు 992, డివైజర్ ఈజ్ ఈక్వల్ టు 6, కోషియంట్ ఈజ్ ఈక్వల్ టు 165, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ చెక్ డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. సో 6 ఇంటూ 165 ప్లస్ 2. 165 ఇంటూ 6 చేస్తే 6 5s are 30, 0 ఇక్కడ వేసుకుంటాము, ఇంకా 3 ఉంటుంది. 6 6s are 36, 36 ప్లస్ 3 39. 39లో 9 ఇక్కడ వేసుకుంటాము, ఇంకా 3 ఉంటుంది. 6 1s are 6, 6 ప్లస్ 3 9, 990. సో 990 ప్లస్ 2 992. దిస్ ఈజ్ డివిడెండ్. ఇది ఈ సమ్. ఎఫ్ సమ్ 288 డివైడెడ్ బై 7. 288ని 7తో డివైడ్ చేయాలి. సో ఫస్ట్ నెంబర్ 2 స్మాల్ నెంబరు, అప్పుడు నెక్స్ట్ నెంబర్ తీసుకుంటే 28. 7 4s are 28. ఇక్కడ 4 వేసుకుంటాం, 28. 28 మైనస్ 28 0. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ 8 తీసుకుంటాము. 7 1s are 7. 8 మైనస్ 7 1. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు 288, డివైజర్ ఈజ్ ఈక్వల్ టు 7, కోషియంట్ ఈజ్ ఈక్వల్ టు 41, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ చెక్ డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. సో డివైజర్ ఎంత 7, కోషియంట్ 41, రిమైండర్ 1. 7 ఇంటూ 41 ప్లస్ 1. 41 7s చేస్తే 7 1s are 7, 7 4s are 28. 287 వచ్చింది. 287 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 288. దిస్ ఈజ్ డివిడెండ్. అలా ఎస్టర్డే మీకు ఇచ్చిన సిడిఈఎఫ్ సమ్స్ ఆన్సర్స్ అన్నవి ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ఈరోజు ఫినిష్ చేసేయండి. ఈరోజు మనకి 4th చాప్టర్ వరకు కంప్లీట్ అయిపోయింది కదా, ఎస్టర్డేనే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు హోంవర్క్ కూడా చెప్పేశాను. సో టోటల్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీరు ఈరోజు ఏం చేస్తారంటే, ఎస్టర్డే నేను ఇచ్చిన హోంవర్క్స్ ఇప్పుడు చెప్పినవి ఎవరైనా చేయకపోతే ఇన్ కేస్ వాళ్ళు ఈరోజు చేసుకోండి. ఒకవేళ అందరూ చేసేస్తే కనుక మళ్ళీ ఒకసారి ఫస్ట్ చాప్టర్ నుంచి ఈ 3rd చాప్టర్ వరకు కూడా మీకు ఇంకేమైనా పెండింగ్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఈ డివిజన్స్ చాప్టర్లో మీకు ఏమైనా కొంచెం కష్టంగా ఉన్న సమ్స్ అలాంటి ఒకసారి ఫార్ములాస్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుని మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేయండి. అంతేనా వర్క్ మీకు ఎక్స్ట్రా వర్క్ ఏమీ లేదు. ఓన్లీ జస్ట్ మీకు అయిపోయిన చాప్టర్స్ అన్నీ కూడా పెండింగ్స్ ఏమైనా ఉంటే ఫిల్ చేసుకోండి. ఎస్టర్డే చేయాల్సిన వర్క్ ఎవరైనా చేయనుంటే చేసుకోండి. వాటితో పాటు డివిజన్స్లో ఒకసారి టేబుల్స్ అయ్యి మళ్ళీ వచ్చి చదువుకుంటూ డివిజన్స్లో మీకు
ఏమైనా కష్టంగా ఉంటే ఆ సమ్స్ ఒకసారి మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది నా వర్క్ ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ.